ఓం గణేశాయ నమః, శ్రీ దుర్గాయ నమః. జై సంతోషి మాత. మన ఛానల్కు స్వాగతం. ముందుగా కుంభరాశి వారికి స్వాగతం. ఇటీవల మీకు ఒకే కళ మళ్ళీ మళ్ళీ వస్తుందా? ముఖ్యంగా నాగదేవత, పాము లేదా నాగేంద్ర స్వరూపం కళలో కనిపిస్తుందా? ఈ కళ వెనక ఏమైనా ఆధ్యాత్మికత అర్థం ఉందా? ఇది శుభమా లేక ఒక హెచ్చరిక అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. సంప్రదాయ స్వప్న శాస్త్రం మరియు కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం కుంభరాశి వారికి ఇలాంటి కళలు కొన్ని ప్రత్యేక సంకేతాలను సూచిస్తాయని చెబుతారు. అయితే ఇవి విశ్వాసాలే కానీ ఖచ్చితమైన భవిష్యవాణులు కావు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య సంప్రదాయంలో కుంభరాశిని మార్పు, కొత్త అవకాశాలకు అనుసంధానంగా భావిస్తారు. కొన్ని సంప్రదాయాల ప్రకారం నాగదేవత కలలో కనిపించడం అనేది జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం అవుతుందనే ప్రతీకగా భావిస్తారు. అయితే ప్రతి కళకు ఒకే అర్థం ఉండదు. వ్యక్తిగత అనుభవాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు కూడా కళలను ప్రభావితం చేయవచ్చు. కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం నాగదేవత ప్రశాంతంగా కనిపిస్తే అది మన మనసుకు ధైర్యం, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెరగడాన్ని సూచించే ప్రతీకగా భావిస్తారు. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని మళ్ళీ ముందుకు సాగే అవకాశం ఉందని కొందరు విశ్వసిస్తారు. అయితే కొన్ని సంప్రదాయాల ప్రకారం కలలో నాగదేవత కోపంగా కనిపిస్తే తొందరపాటు నిర్ణయాలు తగ్గించుకోవాలని గుర్తు చేసే సంకేతంగా భావిస్తారు. ఇది భవిష్యత్తులో ఏదైనా చెడు ఖచ్చితంగా జరుగుతుందని కాదు, జీవితంలోని జాగ్రత్తగా వ్యవహరించాలని గుర్తు చేసే ఆధ్యాత్మిక ప్రతీకగా మాత్రమే కొందరు చూస్తారు. ఇక కళలో నాగదేవత ఆలయం, నాగప్రతిమ లేదా పుట్ట కనిపిస్తే కొందరు దానిని ఆధ్యాత్మికత వైపు మనసు మళ్ళుతుందని భావిస్తారు. ఇది ప్రశాంతంగా జీవించాలి, మంచి పనులు చేయాలి, పెద్దలను గౌరవించాలి అనే గుర్తింపుగా కూడా కొందరు వివరిస్తారు. ఇక కొన్ని జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఇలాంటి కళ వచ్చిన తర్వాత కుంభరాశి వారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చునని చెబుతారు. కొత్త పరిచయాలు, ఉద్యోగ మార్పు లేదా కొత్త బాధ్యతలు రావచ్చని కొందరు నమ్ముతారు. అయితే జీవితంలో విజయం మీ కృషి, నిర్ణయాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇక ఇలాంటి కళ వచ్చినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ఇలా చేయాలని సూచిస్తారు. ఉదయం లేచిన వెంటనే దైవస్మరణ చేయడం మంచిది. అలాగే అవకాశం ఉంటే నాగదేవత ఆలయాన్ని దర్శించడం మంచిది. అవసరమైన వారికి సహాయం చేయడం మంచిది. ప్రకృతిని, జీవరాశులను గౌరవించడం మంచిది. ప్రశాంతంగా ధ్యానం చేయడానికి కొంత సమయం కేటాయించండి. నాగదేవత కలలో కనిపించడం గురించి అనేక విశ్వాసాలు ఉన్నాయి. కానీ వాటి ప్రధాన సందేశం ఏమిటంటే జీవితంలో ఓర్పుతో ముందుకు సాగడం, కొత్త అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోవడం, ప్రకృతి, కుటుంబం, సంబంధాలను గౌరవించడం. నాగదేవత కలలో కనిపించడం గురించి అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాల విశ్వాసాలు ఉన్నాయి. అయితే వాటిని ఖచ్చితమైన భవిష్యవాణిగా కాకుండా ఆధ్యాత్మిక నమ్మకాలుగా మాత్రమే చూడటం మంచిది.